కొన్నిసార్లు సమయం భారంగా అనిపించవచ్చు, కానీ అదే భారాన్ని మోసేవారే చరిత్ర సృష్టిస్తారు. కష్టపడి పనిచేయాలి, తెలివిగా ప్రణాళిక వేసుకోవాలి, గెలిపి మీ గమ్యమని నమ్మాలి, ఓటమిని పాఠంగా తీసుకోవాలి, విజయాన్ని ఆహ్వానించాలి. అందరూ నీతో ఉన్నప్పుడు కాదు, ఎవరూ లేనప్పుడు కూడా నిలబడగలిగితేనే నిజమైన విజేతవు. ముళ్ళను దాటిన పువ్వే అందంగా కనిపిస్తుంది, కష్టాలను దాటిన మనిషే గొప్పవాడవుతారు. దిశ సరిగ్గా ఉంటే వేగం ఆలస్యమైన నీ ప్రయాణ గమ్యానికి ముగింపు కాదు, ప్రతి అడ్డంకి ఒక పరీక్ష మాత్రమే. పగిలిన కుండలో కూడా పూలు పోస్తాయి, అలాగే కష్టాల తర్వాత జీవితంలో ఆనందం వికసిస్తుంది. లోకం నేను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు నమ్మటం మాత్రం మానుకోవద్దు. వేళ ప్రయాణమైనా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేలను చూసి బాధపడకు, ఆ నేల మీద మళ్ళీ ఎలా నిలబడాలని ఆలోచించు. నీ మీద నీకున్న నమ్మకమే నీ మొదటి విజయం. నిన్నెవరూ ప్రోత్సహించకపోయినా నిరాశపడకు. నీ స్వరం నిన్ను ముందుకు నడిపే పెద్ద శిక్షగా మారాలి. నీ మీద నీకు నమ్మకం ఉంటే అసాధ్యమనే మాటకు అర్థమే ఉండదు. భయం తగ్గిన చోట విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. ఒంటరితనం శాపం కాదు, మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు అవకాశం. గమ్యం చేరాక వెనక్కి తిరిగి చూస్తే నువ్వు పడ్డ కష్టాలన్నీ నీకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి కన్నీటి చుక్క రేపు నీ విజయగాథలో ఒక అక్షరం అవుతుంది. కాబట్టి బాధను భరించాలి, భవిష్యత్తును గెలుచుకోవాలి. నీ సంకల్పమే నీ బలం. ఆశ వదులుకోవద్దు. మిమ్మల్ని విడిచి వెళ్ళిన వారు ఏ కారణం చేతైనా తిరిగి రావచ్చు, కానీ వారు మిమ్మల్ని ఎలా విడిచి వెళ్ళారో మర్చిపోవద్దు. నీ చేతిలో ఉన్న ఫోన్ నీ సమయాన్ని దోచుకోవచ్చు, లేదా నీ భవిష్యత్తును నిర్మించవచ్చు. నిర్ణయం నీదే. మంచో చెడు ఎవరి ఇష్టాలకు వాళ్ళని, ఎవరి కష్టాలకు వాళ్ళని వదిలేయటమే మంచిది. ఎందుకంటే మీ అనుకొని మీరు ఎంత మంచి చెప్పినా చేసినా అది వాళ్ళ మనసుకు నచ్చనప్పుడు మీరు చెడుగానే కనిపిస్తారు. నీ విలువను అందరూ గుర్తించకపోవచ్చు, అందుకే నీ విలువ తగ్గదు. వజ్రం కూడా మొదట రాయిలాగే ఉంటుంది, సమయం దాన్ని మెరిపిస్తుంది. అలాగే నీ శ్రమ కూడా ఒకరోజు వెలుగుతుంది. జీవితంలో మీకు వచ్చిన ప్రతి అవకాశం అదృష్టం వల్ల కాదు, కొన్నిసార్లు గతంలో చూపిన నిజాయితీ మళ్ళీ తలుపు తడుతుంది. మంచి రోజులు ఒకేసారి రావు, చిన్న చిన్న ప్రయత్నాల వల్ల వస్తాయి. రోజు నేర్చుకుంటూ రోజు మెరుగుపడుతూ ఉండు. ఇతరులతో పోల్చుకోకూడదు, నిన్నటి నిండుతో పోటీ పడాలి. అలా సాగితే ఒకరోజు నీకు నువ్వు ఆశ్చర్యం అవుతావు. ఈ 3 లక్షణాలను విడిచిపెట్టండి. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇతరులతో గొడవ పడటం, అనాలోచితంగా పనులు చేయటం. నీ కష్టం ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తాడు. మనుషులు ఆలస్యంగా గుర్తిస్తారు, కాలం మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. ఈరోజు కన్నీళ్ళు వచ్చినా రేపదే కళ్ళలో ఆనందం ఉంటుంది. ఓపికతో ఉండాలి. నెమ్మదిగా వెళ్ళటం తప్పు కాదు, ఆగిపోవటమే తప్పు. చిన్న మార్పులే పెద్ద విజయాలవుతాయి. రోజు కొంచెం మెరుగుపడు, ఒకరోజు అందరు చూసే స్థాయికి చేరుతావు. నువ్వు నిన్ను నమ్మితే ప్రపంచం కూడా నమ్ముతుంది. విశ్వాసమే మొదటి అడుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.